నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మీరు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్కు ముందుగానే టిప్ ఇస్తే త్వరగా పికప్ చేసుకుంటారు అనే ఆప్షన్ కనిపిస్తే ఇదే ఇప్పుడు ఊబర్, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్ హేలింగ్ యాప్లలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ అడ్వాన్స్ టిప్పింగ్ విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఈ విధానం నైతికంగా సరికాదు అని, ఇది క్యాబ్ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉంది అని పేర్కొంటూ గత వారం ఊబర్కు CCPA నోటీసులు జారీ చేసింది. ఊబర్ వాదన ప్రకారం ముందుగా టిప్పిస్తే డ్రైవర్లు రైడ్ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. ర్యాపిడో, ఓలా క్యాబ్స్ కూడా ఇదే తరహా విధానాలను అనుసరిస్తూ త్వరగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలి అంటూ వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ ఓలా, ర్యాపిడోలతో సహా పలు రైడ్ హెయిలింగ్ యాప్లపై CCPA దర్యాప్తు జరుపుతోంది అని ధృవీకరించారు. ఊబర్ ఇప్పటికే CCPA పరిశీలనలో ఉంది. సేవలు వేగంగా పొందేందుకు వినియోగదారులను ముందుగానే టిప్ చెల్లించమని బలవంతం చేయడం లేదా ప్రోత్సహించడం నైతికంగా తప్పు అని, దోపిడీతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. టిప్ అనేది ప్రశంసకు గుర్తుగా ఉండాలి కానీ సేవకు ముందస్తు షరతు కాకూడదు అని స్పష్టం చేశారు. ఆసక్తికరంగా ఈ వివాదాస్పద విధానం 2022లో కర్ణాటక ప్రభుత్వ మద్దతు ఉన్న నమ్మయాత్రి యాప్తో ప్రారంభమైంది. 2023లో ర్యాపిడో దీనిని అనుసరించగా గత ఏడాది చివరిలో ప్రకటించిన ఊబర్ ఏప్రిల్ 2025లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ర్యాపిడో సంస్థ మాత్రం ఈ విధానాన్ని సమర్థించుకుంది. ఒక కస్టమర్ రైడ్ బుక్ చేస్తే 30 సెకండ్ల లోపు ఏ డ్రైవర్ అయినా సరే రైడ్ను అంగీకరించనప్పుడు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక నమ్మయాత్రి యాప్లో కూడా టిప్ జోడించండి అనే పదాన్ని తీసివేసి స్వచ్ఛందంగా టిప్ ఇవ్వండి అనే ఆప్షన్ చూపించడం ప్రారంభమైంది. కస్టమర్ క్యాబ్ బుక్ చేస్తే వెంటనే ఈ అడ్వాన్స్ టిప్ అనే పదం కనిపించడం వల్ల తాను చెల్లించకపోతే మరొక కస్టమర్ చెల్లించి ఆ క్యాబ్ను బుక్ చేసుకుంటాడేమో అన్న భయాన్ని కలిగిస్తోంది. ఓలా క్యాబ్స్, ఊబర్, ర్యాపిడో వంటి ప్రధాన రైడ్ హెయిలింగ్ సేవల అడ్వాన్స్ టిప్పింగ్ విధానంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫిర్యాదులతో నిండిపోయాయి. ఈ అడ్వాన్స్ టిప్ మోసం బెంగళూరు ఆటోలతో మొదలైంది. నమ్మయాత్రి దీన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు ఇది వైరస్లా వ్యాపించింది. ఊబర్, ర్యాపిడో కూడా దీన్ని చేపట్టాయి. మెరుగైన సేవ పేరుతో రైడ్కు ముందే అదనపు డబ్బు అడగడం పచ్చి దోపిడీ అని కొందరు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దీన్ని ఒక స్కామ్ గా అభివర్ణిస్తున్నారు. ఊబర్, ర్యాపిడోలో ఈ అన్యాయానికి తెరతీశాయి అని అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు క్యాబ్ బుక్ చేసుకున్నాక టిప్ ఛార్జీలు 60% లేదా 80% చేరే వరకు డ్రైవర్లు రైడ్ను అంగీకరించరు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆటో వాళ్లతో బేరాలు ఆడకుండా ఉండడానికే ఈ యాప్లు వాడాం. ఇప్పుడు మళ్ళీ యాప్లోనే డ్రైవర్లతో బేరమాడాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్వాన్స్ టిప్పింగ్ పద్ధతి వల్ల ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలు కేవలం ప్రభుత్వ పరిశీలనలోనే కాకుండా తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.